హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి ఆల్ ఇన్ వన్. ఈరోజు నేను చేసే రెసిపీ రాజ్మా మసాలా కర్రీ. దీనికోసం అయితే రాజ్మా బీన్స్ తీసుకున్నాను ఒక గ్లాసు. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఒక 5 to 6 hours అన్న సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకుంటున్నానండి. నేను ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. దీనిలో నేను మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం పసుపు, చిన్న టీ స్పూన్, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇక మూత క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 6 విజిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మూత తీస్తే ఇలా బాయిల్ అయిపోయింది బాగా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకుని 3 పచ్చిమిర్చి చీరకలు వేసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రై అవ్వడానికి. ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటోస్ అయితే తీసుకున్నానండి. కట్ చేసి వేసుకున్నాను. మీరు పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 1 minute ఉంచండి, బాగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి. మీకు కారం సరిపడా మీరు వేసుకోండి, 3 స్పూన్స్ వలగా. నేను ఇక్కడైతే రాజ్మా బీన్స్ వేసుకుంటున్నానండి, బాయిల్ చేసినవి. అవి కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఇక నేను వేరేగా అయితే ఏ వాటర్ తీసుకోవట్లేదండి. ప్రెషర్ కుక్కర్లో మిగిలిన వాటర్ అయితేనే తీసుకుంటున్నాను. నాకు ఆ వాటర్ సరిపోయింది. అలాగా కర్రీకి కన్సిస్టెన్సీ అలాగుంది. మీకు లేదు వాటర్ అనుకుంటే మాత్రం నార్మల్ వాటర్ వేసుకోండి. ఇంకా మూత పెట్టి బాయిల్ అవుతుంది చూడండి. మధ్య మధ్యలో అడగంటకుండా తిప్పుతూ ఉండండి. ఇక్కడ దగ్గర పడుతుందనగా 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి నేను. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. గోదావరి ఆల్ ఇన్ వన్.